స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే వెల్లడించిన అమెరికన్ లాయర్ల సంఘం. ఘనంగా ఢిల్లీ మాజీ సీఎం కుమార్తె వేడుకలు. వారితో కలిసి పుష్ప పాటకు డ్యాన్స్ చేసిన కేజ్రీవాల్. వైఎస్ షర్మిలకు జాబ్ పార్ట్. ఏకంగా రాజ్యసభకు నామినేట్ అయ్యే ఛాన్స్ ఇచ్చిన అధిష్టానం. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిజీ. తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకొస్తున్న తెలంగాణ సర్కార్. కేబినెట్ విస్తరణకు హైకమాండ్ రెడ్ సిగ్నల్. బోరుమంటున్న నేతలు. పంజాబ్ పటాకా మెరిసిన చాహల్ యాన్సన్. ఆర్సీబీపై ఘన విజయం. బాలీవుడ్ లో స్పీడ్ పెంచిన సాయి పల్లవి. వరుస ఆఫర్లతో బిజీ అయిన ముద్దుగుమ్మ. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి. భారత్లో భారీగా పెరుగుతున్న పసిరి దిగుమతులు. ఇటీవల అమెరికాలో వీసాల రద్దు లేదా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డుల నుండి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 50% మంది భారతీయులేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి విద్యార్థులు, న్యాయవాదులు, యూనివర్సిటీ ఉద్యోగుల నుండి 327 కేసు నివేదికలను ఈ సంఘం సేకరించింది. ఈ అంతర్జాతీయ విద్యార్థుల్లో సగం మంది భారతదేశానికి చెందినవారు కాగా 14% మంది చైనా విద్యార్థులని ఏఐఎల్ఏ తెలిపింది. మిగిలిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్కు చెందిన వారిని గురువారం వెల్లడించింది. 2023-2024లో అమెరికాలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులు అత్యధికులు భారతీయులేనని మొత్తం 11,26,690 మంది. అంతర్జాతీయ విద్యార్థుల్లో 3,31,602 మంది 29% భారతీయులేనని ఓపెన్ డోర్స్ డాటా పేర్కొంది. వీరి తర్వాత 2.77 లక్షల మందితో చైనా రెండవ స్థానంలో ఉంది. వీరిలో 50% మంది విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉన్నారని, అంటే వీరంతా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని ఏఐఎల్ఏ తెలిపింది. F1 వీసాపై అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు 12 నెలలు పనిచేయవచ్చు. అదే STEM కోర్సుల విద్యార్థులైతే మరో 24 నెలలు తమ వీసాను పొడిగించుకోవచ్చు. సెవిస్ రికార్డు నుండి తొలగింపులకు గురైన ఓపీటీ విద్యార్థులు వెంటనే ఉద్యోగాలు చేసేందుకు వీల్లేదని, ప్రస్తుతం చదివే విద్యార్థులతో పోలిస్తే ఓపీటీ కింద ఉద్యోగాలు చేస్తున్న వారు తమ పాత హోదా పొందడం దుర్లభమని ఏఐఎల్ఏ తెలిపింది. 2023-2024 3.32 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండగా వీరిలో 2023-2024లో 3.32 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండగా వీరిలో 97,566 మంది విద్యార్థులు ఓపీటీలో ఉన్నారని ఏఐఎల్ఏ పేర్కొంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కూతురు హర్షిత వివాహం శుక్రవారం రాత్రి ఢిల్లీలోని కపూర్తలా హౌస్లో ఘనంగా జరిగింది. హర్షిత తన స్నేహితుడు సంభవ్ జైన్ను కుటుంబ సభ్యుల సమక్షంలో మనువాడింది. అంతకుముందు గురువారం రాత్రి వీరి ఎంగేజ్మెంట్ సెరిమనీ కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సందర్భంగా కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. ముఖ్యంగా కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంలోని సూసేకి పాట హిందీ వెర్షన్ కు కేజ్రీవాల్ దంపతులు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక వివాహ వేడుకకు కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో పాటుగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్, అప్నేత మనీష్ సిసోడియాలు తదితరులు హాజరయ్యారు. వేడుకల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా డ్యాన్స్తో ఆకట్టుకున్నారు.
త్వరలో కర్ణాటక నుండి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిలో ఒకటి వైఎస్ షర్మిలకు దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ఏపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. మరోవైపు అధికార బీజేపీని రాజ్యసభలో సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఎంపీ వైఎస్ షర్మిలను అస్త్రంగా వినియోగించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా చేసిన పార్టీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పాలి. ఏదో కొంతమంది నాయకులు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పైగా అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తుంది వైఎస్ షర్మిల. అన్న తనకు పార్టీలో ఎలాంటి కీలక పదవులు ఇవ్వకపోవడంతో అలిగిన షర్మిల అన్న జగన్ ను రాజకీయంగా సమాధి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది. ఇక వైఎస్ షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేదు. కానీ షర్మిలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయంగా పదవులు దక్కుతున్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఆమెకు రాజ్యసభ ఇవ్వడం వల్ల బీజేపీని ఏ విధంగా ఎదుర్కొంటుందనేది $1 మిలియన్ ప్రశ్న. పైగా ఇప్పుడు రాజ్యసభలో ఉన్న వారు బీజేపీని ధీటుగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారా అనే ముచ్చట వినిపిస్తుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుక జగన్ వైపు ఉన్నట్టు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని ఆలోచన తప్పితే మరొకటి లేదు. మరో 10-15 నెలల వరకు కాంగ్రెస్ పార్టీ ఏపీలో నిలదొక్కుకోవడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు క్యూ కాంప్లెక్స్ లో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఎండాకాలం వేసవి నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు రాకముందే తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. టోకెన్లు లేని శ్రీవారి భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక భక్తులు టీబీసీ క్యూ లైన్ వరకు వేచి ఉన్నారు. కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయాయి. నిన్న శ్రీవారి దర్శనానికి 58,000 మందికి పైగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే హుండీ ఆదాయం 3.27 కోట్లు సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇక నిన్న శ్రీవారికి 30,000 మందికి పైగా తలనీలాలు సమర్పించారు. ఇక నేటి నుండి జూలై నెల కోటాకు సంబంధించిన తిరుమల వెంకటేశ్వర ప్రత్యేక టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి ఆన్లైన్లో లక్కీ డీప్ నమోదు చేసుకోవచ్చు. 2 రోజుల లక్కీ డీప్ నమోదు తర్వాత 22వ తేదీ రోజున డబ్బులు చెల్లించిస్తే టికెట్ సొంతం చేసుకోవచ్చు. ఇక 22వ తేదీ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించిన టికెట్లు విడుదల కానున్నాయి. అదే రోజు వర్చువల్ సేవ టికెట్లు కూడా టీటీడీ విడుదల చేస్తుంది. జూలై నెల కోటాకు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు వృద్ధులు దివ్యాంగులకు సంబంధించిన టోకెన్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 24వ తేదీ 300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేస్తారు. గదుల బుకింగ్ కూడా 3 గంటల నుండి అందుబాటులో ఉంటుంది. జపాన్ రాజధాని టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో జరిగిన భారత్ జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాన్ని తెలంగాణ అధికార బృందం జపాన్ పారిశ్రామికవేత్తలకు వివరించింది. ఇక వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. నిన్న 11,062 కోట్ల పెట్టుబడులకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎన్టీటీ డేటా నే జాయింట్గా 10,500 కోట్లు, తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టీటీడీఐ హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో 562 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ సర్వీసులో ప్రపంచంలో పేరొందిన ఎన్టీటీ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నెయిసా నెట్వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి దాదాపు 10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఎంఓయూ కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్టీటీ డేటా నెయిస్ నెట్వర్క్స్ నుండి బోర్డు సభ్యుడు కెన్ కంట్సు యామా, డైరెక్టర్ తడావోకి నిషిమురా, ఎన్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బాజ్పాయ్, నెయిసా సీఓ, ఎన్టీటీ గ్లోబల్ డేటా చైర్మన్ ఫరజ్ సంఘీ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడుల ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు ఇన్వెస్ట్మెంట్స్ ను ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఎన్టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో ఏడబ్ల్యూఎస్, ఎన్టీటీ, ఎస్జీటీ, టిల్మన్ హోల్డింగ్స్, సిటీఆర్ఎల్ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని తెలిపారు.
తెలంగాణలో కేబినెట్ విస్తరణపై డైలమా నడుస్తుంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో నేతలంతా బోరుమంటున్నారు. బుగ్గకారులో తిరుగుదామని ఆశపడ్డ కొందరు నేతల ఆశలపై హైకమాండ్ నిల్లు జల్లి మరికొద్ది రోజుల్లో వేచి చూడాలని చెప్పడంతో వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మంత్రి పదవులు ఇస్తారంటూ కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. మరొక ఎమ్మెల్యే అయితే తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా నేతలంతా పార్టీ హైకమాండ్ టార్గెట్ చేయడంతో రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. శంషాబాద్ లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటితే ఊరుకునేదే లేదని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టం ఎక్కువ అన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. పార్టీ ప్రభుత్వ ప్రతిష్ట పెరిగితేనే భవిష్యత్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రోజుకు మంత్రి పేరు ప్రకటన చేస్తున్నామని, ఎందుకలా ప్రకటన అంటూ మండిపడ్డట్లు తెలుస్తుంది. ఇలా చేయడం పార్టీకి మంచిది కాదని హెచ్చరించారట. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ విషయం అధిష్టానమే చూసుకుంటుందని, కానీ మీరే ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నించినట్టు మా సమాచారం. ఇంకోసారి మంత్రివర్గ విస్తరణపై ముందస్తు కామెంట్స్ చేయొద్దని సూచించినట్టు తెలిసింది. ఐపీఎల్ 18లో ప్రత్యర్థుల్ని వారి సొంత వేదికలపై చిత్తు చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత ఇలాకాలో మాత్రం మరోసారి ఓటమి వైపు నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన గత 2 మ్యాచ్లో మాదిరిగానే పంజాబ్తోనూ అదే రిపీట్ అయింది. శుక్రవారం వర్షం అంతరాయంతో 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 96 పరుగుల చేతుల్లో పంజాబ్ 12.1 ఓవర్లో 98/5 స్కోర్ చేసింది. నేహాల్ వదేరా 19 బంతుల్లో 33 నాట్అవుట్, 3 ఫోర్లు, 3 సిక్స్లు. జట్టు విజయంలో కీలకమయ్యారు. హజిల్వుడ్ 3/14, భువనేశ్వర్ 2/26 ఆకట్టుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసి ఆర్సీబీ బ్యాటర్ల వైఫల్యంతో 14 ఓవర్లలో 95/9కే పరిమితమైంది. అనిశ్చితికి మారుపేరైన ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఓపెనర్లు నిష్క్రమించగానే పెవిలియన్కు క్యూ కట్టింది. సాల్ట్, కోహ్లీ, లివింగ్స్టన్, జితేష్, క్రోనాల్ ఇలా వచ్చి ఇలా వెళ్లారు. టీమ్ డేవిడ్ 26 బంతుల్లో 50 నాట్అవుట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు. రజత్ పట్టిదార్ 18 బంతుల్లో 23, 1 ఫోర్, 1 సిక్స్. అందుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. పంజాబ్ బౌలర్లో మార్కో యాన్సన్, చాహల్, హర్షదీప్ సింగ్, హర్ప్రీత్ తలా 2 వికెట్లు తీసి ఆర్సీబీని కట్టడి చేశారు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిన ముద్దుగుమ్మలో సాయి పల్లవి ఒకరు. ప్రేమం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సాయి పల్లవి ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంది. రామాయణం సినిమాలో సీతగా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాంటి లగ్జరీ ఫెసిలిటీని సాయి పల్లవి కోరుకోదు. అందుకే దర్శక నిర్మాతలు ఎక్కువగా సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకుంటారు. ఎలాంటి డిమాండ్లు లేకుండా షూటింగ్లో పాల్గొంటుంది ఈ చిన్నది. ప్రస్తుతం సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తుంది. ఈ అమ్మడు తెలుగు, తమిళ్, హిందీ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ ఇచ్చినది. రీసెంట్ గా వరుసగా హిట్స్ అందుకుంది ఈ భామ. తమిళ్లో అమరన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగులో నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమా చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. ఇటీవలే అక్కడ బడా సినిమాకు సైన్ చేసింది. బాలీవుడ్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది. రామాయణ ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణబీర్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే సాయి పల్లవి సీతగా కనిపించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా నుండి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేశాయి. ఈ సినిమా కోసం సాయి పల్లవి భారీ రెమ్యునేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. రామాయణం 2లోనూ సాయి పల్లవి పాత్ర ప్రధానంగా ఉంటుందని తెలుస్తుంది. దాంతో బాలీవుడ్ లో ఈ చిన్నది 2 సినిమాలు చేస్తుంది. కాగా రామాయణం తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రానుండగా రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుందని తెలుస్తుంది. ఇటీవలే రామాయణం మొదటి పార్ట్ షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది. మేలో రెండో భాగం షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సుంకాల ఆందోళన మధ్య బంగారం పెరుగుతుండడం అందరూ ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు భారత్లో బంగారం దిగుమతులు భారీగానే పెరుగుతున్నాయి. మార్చిలో బంగారం దిగుమతుల్లో భారీగా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మార్చిలో 192.13% పెరిగి $4.47 బిలియన్ చేరుకున్నాయి. భారతీయ కరెన్సీలో దాదాపు 38,000 కోట్లకు చేరాయి. అంతకుముందు నెలతో పోలిస్తే గణనీయంగా దిగుమతులు పెరిగినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. దిగుమతులు పెరగడం దేశ వాణిజ్య లోటుపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. కరెంట్ అకౌంట్లను ప్రభావితం చేసే బంగారం దిగుమతులు ఫిబ్రవరి 2025లో దాదాపు 62% తగ్గాయి. జనవరిలో 40.8%, డిసెంబర్లో 2024లో 55.39% పెరిగాయి. అయితే వెండి దిగుమతులు మార్చిలో 85.4% తగ్గి $119.3 మిలియన్ చేరాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు 27.27% పెరిగి $58 బిలియన్లకు చేరాయి. ఇది 2023-2024లో 45.54 బిలియన్లుగా ఉంది. దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 8%. గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 11.24% తగ్గి $4.82 బిలియన్లకు చేరాయి. ధరలు నిరంతరం పెరుగుతున్నప్పటికీ పసిడి దిగుమతులు పెరగడం బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో అనిశ్చిత దేశాల మధ్య ఉద్రిక్తత, కేంద్ర బ్యాంకుల నుండి డిమాండ్, ధరల పెరుగుదల సైతం దిగుమతులు పెరిగేందుకు కారణం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో నుండి విడుదలైన కొత్త మోడల్ వివో V50ను సంగీత మొబైల్స్ జహీరాబాద్ శాఖలో ప్రత్యేక కార్యక్రమంలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి డింపుల్ హయాత్ ముఖ్య అతిథిగా హాజరై మోడల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డింపుల్ హయాత్ మాట్లాడారు. వివో బ్రాండ్ నూతన ఫీచర్లతో వినియోగదారుల అవసరాల్ని బట్టి మొబైల్ ఫోన్లను రూపొందిస్తూ ఉందని, V50 ఈ మోడల్ స్టైల్ మరియు పనితీరు పరంగా వినియోగదారులకు ఉత్తమ ఎంపిక అవుతుందని తెలిపారు. కంపెనీ ప్రతినిధులు, సంగీత మొబైల్స్ యాజమాన్యం, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ఈవెంట్కు హాజరయ్యారు. కొత్త మోడల్ను స్వయంగా చూడడం, అనుభవించడం కస్టమర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బిజినెస్ హెడ్ రాజేష్ కట్ల, సేల్స్ హెడ్ వెంకటరెడ్డి, ఏరియా సేల్స్ మేనేజర్ గుల్ల రవి, స్పోర్ట్స్ మేనేజర్స్ సతీష్, కస్టమర్లు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వివో V50 ఈ మొబైల్ ని ఈ రోజు కొనుగోలు చేసినట్టయితే మొబైల్ తో పాటు మంచి ఫోటో దిగే మొబైల్ అందించబోతుంది. అన్బాక్సింగ్ ఏ కాకుండా తన చేత్తోనే మీకు తన మొబైల్ ఇవ్వబోతుంది. కాబట్టి మంచి సువర్ణ అవకాశం అండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. సో yes, ladies and gentlemen, మన సంగీత మొబైల్స్ కి వచ్చేస్తున్నారు డింపుల్ హయాతి గారు, ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. అందరూ ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళైతే చప్పట్లు కొట్టాలండి. మన ఫేమస్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఇస్ హియర్. ఇంకెవరో కాదండి, డింపుల్ హయాతి గారు. Bro. అన్న ఎంతకండి? Oh, great. వావ్, ఫోన్ మాత్రం చాలా 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 బాగుంది. సో ఎస్, ఇప్పుడే ఫోన్ కొనుక్కున్న వాళ్ళకి ఒక మంచి బంపర్ ఆఫర్ అండి. ఫోన్ కొనుక్కున్న వాళ్ళకి మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తోటి తను మీకు ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక మంచి ఫోటో, అలాగే ఫోన్ తో పాటు తీసుకోండి. సో ఎస్, ఇప్పటికిప్పుడే ఫోన్ కొనుక్కున్న వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం అండి. డింపుల్ హయాతి గారితో పాటు ఫోటో. ఈ రోజు సెలబ్రిటీస్ తో ఫోటో దిగడం చాలా కష్టం బికాస్ ఆఫ్ ద కమాన్. అందరూ చప్పట్లు కొట్టాలి. ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ జహీరాబాద్ అంటేనే ఎనర్జీ అని విన్నాను నేను. సో జహీరాబాద్ వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళైతే తన చేతితో మీకు ఇవ్వడానికి. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. సంగీత స్టోర్స్ ఇక్కడే ఉంటది. కానీ డింపుల్ హయాతి ఇయర్స్ ఆండ్రాయిడ్ ప్లస్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అండి. బ్యాటరీ లైఫ్ వచ్చేసి 90 watts, 5600 mAh. A very good opportunity. So yes, Zainabad వాళ్ళు చాలా ఫార్వర్డ్ అండ్ విధానం. ఓకే,
గుడ్ ఫ్రైడే రోజున మనం వివో 50 సిరీస్ని లాంచ్ చేయడానికి వచ్చాను నేను. అండ్ దెర్ ఆర్ 2 కలర్స్ ఇన్ ఇట్ అండ్ దెర్ అమేజింగ్ ఫీచర్స్. చాలా స్లీక్గా, చాలా డైలీ యూసేజ్కి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మన సంగీత మొబైల్స్కి ఈ జహీరాబాద్లో ఇది ఫస్ట్ టైం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే టు బీ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ దెర్ మెనీ స్టోర్స్ దట్స్ బీన్ హ్యాపెనింగ్. చాలా స్టోర్స్లో కూడా రిలీజ్ అవుతుంది. సో wishing you all the luck and many more stores to come and many more phones to be released. So yeah, thank you. Then stores lo dash camera sales chesaru traffic jams ki vaattaleki, which is such a huge thing and one of the largest distribution adi. So I'm very happy Andy. We have sold the largest dash cameras. That's something awesome to know about and yeah, congratulations. మీరు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. యా. సమిష్టి కృషితో కాంక్టీ గ్రామస్తులు తయారు చేయబడిన మహారథం 108 కర్రలతో చెక్కబడిన మహారథం అద్భుతంగా రథోత్సవంగా శివాలయ దేవాలయానికి శుభ సంతోషంగా ఊరేగింపు జరిగింది. దాదాపు 3 రాష్ట్రాల నుండి జనసంద్రంగా ఏర్పడిన కాంక్టీ గ్రామంలో సరిహద్దు గల రాష్ట్రాల నుండి అనగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుండి దాదాపు 1,00,000 జనాభా వచ్చినట్లు సమస్త గ్రామ ప్రజలు తెలియజేయడం జరిగింది. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన బేతాల స్వామి జాతర శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా బేతాల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం జరిగిన ఎడ్ల బండ్ల ప్రదర్శనలో రంగురంగుల బండ్లతో అలంకరించి భక్తి శ్రద్ధలతో డప్పు వాయిద్యాలతో ఎడ్ల బండ్లను ఆలయం చుట్టూ తీంపడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట్లాడింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అల్లాదుర్గు సిఐ రేణుకారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలంలోని ప్రసిద్ధ నీలాద్రీశ్వర ఆలయంలో నీలాద్రీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమీపంలోని మూగజీవాలకు పండ్లు, ఫలాలు, ఆహారం అందించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయ్య దయానంద్ మరియు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ దంపతులు. డాక్టర్ మట్టా దంపతులకు మూగజీవాలపై మొదటి నుండి ఎనలేని ప్రేమ, జాలి ఉండట కారణంగా ఏమైనా పండుగలు, సెలవు దినాలు వచ్చినప్పుడు ఏదో ఒక ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి సమీపంలోని మూగజీవాలకు పండ్లు, ఫలాలు, ఆహారంగా అందించడం వారికి ఆనవాయితీగా వస్తోంది. అదే క్రమంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున పెనుబల్లి మండలం నీలాద్రీశ్వర ఆలయానికి సమీపంలో అడవుల్లో ఉన్న మూగజీవాలకు పండ్లు, ఫలాలు అందించి మూగజీవాలపై వారికి ఉన్నటువంటి ప్రేమను, ఇష్టాన్ని చాటుకున్నారు. అడవిలో ఉన్నటువంటి మూగజీవాలకు ఆహారం దొరక్క సమీపంలోని గ్రామాలకు, పట్టణాలకు వచ్చి ఆహారం కోసం అన్వేషిస్తూ ఉండడాన్ని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్, విజయ్ కుమార్ దంపతులకు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పండ్లు, ఫలాలు తీసుకొని పోయి వాటికి ఆహారంగా ఇవ్వడం అలవాటు. నోరు లేని మూగజీవాలకు ఆహారంగా పండ్లు, ఫలాలు అందించడంలో ఎంతో సంతృప్తి, ఆనందం కలుగుతోందని ఈ సందర్భంగా తెలిపారు. ఇదే స్ఫూర్తితో సత్తుపల్లి నియోజకవర్గంలోని తమపై అభిమానం, ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నోరు లేని మూగజీవాలకు పండ్లు, ఫలాలు తాగడానికి నీరు విశాల హృదయంతో అందించి వాటిని కాపాడడానికి తమ వంతు ప్రయత్నం చేసి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే దంపతుల వెంట నీలాద్రీశ్వర ఆలయ కమిటీ సభ్యులు, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గరకు వస్తాయి అన్న. అట్లా పట్టుకోండి. ఏమన్నా
మామూలు మనుషులు తీసుకున్నట్టు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీసా అధ్యయన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే వెల్లడించిన అమెరికన్ లాయర్ల సంఘం. ఘనంగా ఢిల్లీ మాజీ సీఎం కుమార్తె వేడుకలు. భార్యతో కలిసి పుష్ప పాటకు డ్యాన్స్ చేసిన కేజ్రీవాల్. వైఎస్ షర్మిలకు జాబ్ పార్టీ ఏకంగా రాజ్యసభకు నామినేట్ అయ్యే ఛాన్స్ ఇచ్చిన అధిష్టానం. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిజీ. తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకొస్తున్న తెలంగాణ సర్కార్. కేబినెట్ విస్తరణకు హైకమాండ్ రెడ్ సిగ్నల్. బోరుమంటున్న నేతలు. పంజాబ్ పటాకా మెరిసిన చాహల్ యాన్సన్. ఆర్సీబీపై ఘన విజయం. బాలీవుడ్ లో స్పీడ్ పెంచిన సాయి పల్లవి. వరుస ఆఫర్లతో బిజీ అయిన ముద్దుగుమ్మ. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి. భారత్లో భారీగా పెరుగుతున్న పసిరి దిగుమతులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.